పెద్దవాళ్ళు వెళ్ళిపోతే జారిపోతే యువతరం ఆలోచించవలసింది ఏమిటంటే మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరండి? మీరేం అనుకోకపోతే ఒకే ఒక కోచింగ్ సెంటర్లో ఒక్క సంవత్సరంలోనే 30 ఆత్మహత్యలు ఎందుకు జరిగాయంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, మా పెద్దవాళ్ళ శిక్షణ లేదు వాళ్ళకి. వేరే కోచింగ్ శిక్షణే తప్పితే పెద్దల శిక్షణ లేదు. మేనమావలు లేరు, మేనత్తులు లేరు, పినతండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. ఏ ఇంట్లో చూసినా లింగు లిటుకు ఇద్దరు ఉంటారు ఇక్కడ. అందులో ఒక ఇంట్లో లింగే ఉంటాడు, లిటుకు ఉండడు. ఒకరే సంతానం. ఇక ఈ భార్య భర్త తోంచుంటా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఈ దెబ్బలాటల మధ్యలో నువ్వెందుకురా, నిన్న హాస్టల్లో వేస్తా, అయిపోయింది వాడి పని. అది పెద్ద ఏదో వాడి కోసం చేసిన త్యాగంలాగా. ఈ గొడవల మధ్యలో నువ్వెందుకమ్మా, నువ్వేనా ప్రశాంతంగా ఉండు అని ఇద్దరు కలిసి సంపాదించి వాడిని హాస్టల్లో పారేస్తారు. ఇంకా వాడికి ధైర్యం ఎవరు చెప్తారండి? ఆయా ఇవాళ ఆయా రేపు గయా. ఆయా ఏమిటండి, ఆయా అమ్మాయిలా అవుతుంది. ఇది మన వ్యవస్థ. పైగా దాని గురించి గొప్పగా చెప్పడం, మనం ఏం చెబుతామంటే చదువు, మనం ఏం చెప్పకపోతే ఏం చేస్తాం?